చూసారా ఫ్రెండ్స్, మనకి అసలు చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇది చూస్తున్నారు, వంకాయ అంతా గుజ్జు గుజ్జుగా అయిపోయింది. స్టవ్ ఆపి కింద కూర్చొని మనం చక్కగా గంట పప్పు గుత్తిదేని పెట్టి చక్కగా వెనిపి తర్వాత తాలింపు వేద్దాం. ముందు వెనుపుదాం. లెట్స్ గో. చూసారా ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని తాలింపు పెడదాం. 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసాను. పోపు దినుసులు వేగాక దాంట్లోనే 2 ఎండుమిరపకాయలు వేసాను. పోపు వచ్చేసి మనకి రెడ్ కలర్లోకి రావాలన్నమాట. ఇవి ఇలా వేగేటప్పుడే కొద్దిగా కరివేపాకు అనేది వేస్తున్నాను. నా ఛానల్ కనుక మొదటిసారి చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఎన్నో మీకు షేర్ చేస్తూ ఉంటాను. చూస్తున్నారు, ఇంకొంచెం వేగాలి మనకి తాలింపు. ఇది చిటపట అంటుంటే స్మెల్ చాలా బాగుంది. చూడండి, అసలు ఎప్పుడు ఆయిల్లో కాకుండా ఇలా వాటర్లో ఉడకపెట్టి ఎనిపి తాలింపు వేస్తే అద్దరిపోతుందండి టేస్ట్. మనకు ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. చూస్తున్నారా, ఇంకొంచెం రెడ్డిష్లోకి రావాలి. మనకి సరిపోతుంది. స్టవ్ ఆపేద్దాం. ఆయిల్ అనేది హీట్గా ఉండేది కాబట్టి. ఇప్పుడు ఈ పచ్చట్లో వేసేద్దాం. కలిసే విధంగా కలుపుకొని ఒక చిన్న సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుంటే మనకి ఎంతో రుచికరమైన వంకాయ బజ్జీ రెడీ. చూసారు ఫ్రెండ్స్, ఇంతేనండి. చాలా బాగుండిద్ది, చాలా టేస్టీ. నా ఛానల్ మటుకు సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. గంట సింబల్ నొక్కితే ఆల్ అని కొట్టండి. ప్రతి ఒక్కటి నేను పెట్టే వీడియోలన్నీ వస్తాయి. మొదటిసారి చేసుకునే బ్యాచులర్స్ అని ఎవరైనా సరే మొదటిసారి చేస్తుంటే ఈ మెజర్మెంట్స్తో చేస్తున్నట్లయితే కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదిరిద్ది. చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. చాలా అంటే చాలా బాగుండిద్ది. బాయ్ ఫ్రెండ్స్. రేపు మళ్ళీ వేరే వేరేతో మళ్ళీ కలుస్తాను.